అందరికీ కాసం ఫ్యాషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కాసం ఫ్యాషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. జామ్దాని చీరల తయారీలో చెయ్యి తిరిగిన చేనేతలు, ఉప్పాడ చేనేతలు. చేనేత రంగంలో కొత్త పద్ధతులు తెరపైకి తెస్తూ కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు తగ్గట్టుగా మగ్గాలపై మెరుపులు మెరిపిస్తున్నారు. మహారాష్ట్రలోని పైతాని, అలాగే తమిళనాడులోని కంచి, వారణాసిలోని బెనారస్, ఉప్పాడలో జామ్దాని మూడు కలగలిపి మగువలు మెచ్చే మరి సరికొత్త చీరలు. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటూ సినిమాలో ఒక పాట చూస్తుంటాం. అటువంటి మగువలు మెచ్చే చీరలు కంచి, ధర్మవరం, బెనారస్, ఎన్నో ఉప్పాడ ఆ పట్టు చీరలు లాంటివి ఉన్నప్పటికీ ఉప్పాడలో ఉన్నటువంటి జామ్దాని చీరకైతే ఎంతో ఫేమస్గా చెప్పుకొస్తుంటారు. కానీ అటువంటి ఉప్పాడలో జామ్దానికి దీటుగా మరి సరికొత్తగా చీరలను అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఏ విధంగా తయారు చేస్తున్నారో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. మగువల అందాలు మరింత పెంచేవి చీరలు. అటువంటి చీరలు మనకి ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఉప్పాడ జామ్దాని చీర అంటే తెలియని వారు ఉండరు. అలాగే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉప్పాడ జామ్దాని చీర ఎంతో ప్రసిద్ధిగాంచింది. కానీ అటువంటి ఇప్పుడు జామ్దాని చీరలో మరి సరికొత్త అందాన్ని రూపొందించే విధంగా జామ్దాని చీరే కాదు, మరి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చీరలు అలాగే కలగలిపి సరికొత్త చీరనైతే ఆవిష్కృతం అయింది. అటువంటి ఉప్పాడ జామ్దాని చీరలు మనకు ప్రధానంగా తెలిసిందే. ఇప్పుడు ఏదైతే కొత్త రకం చీరలు, అటువంటి ఉప్పాడ జామ్దాని చీరలు కార్పొరేట్ దిగ్గజాలు సైతం కూడా అందరినీ కూడా వాళ్ళ మనసులను దోచినటువంటి చీరలుగా కూడా పేరుగాంచాయి. మన ఎందరో సినీ నటులు, ఎందరో ప్రముఖులైతే వాళ్ళైతే ఇక్కడి నుంచే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కార్పొరేట్ దిగ్గజాలు సైతం తమ షాపుల్లో ఈ యొక్క ఉప్పాడ జామ్దాని చీరలే కాకుండా ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి చీరలను కూడా పెద్ద పెద్ద షాపుల్లో కూడా ఇక్కడ ఉప్పాడకు సంబంధించినటువంటి చీరలే అక్కడ షోకేసుల్లో కూడా ఉంచుతుంటారు. అటువంటి ఉప్పాడ జామ్దాని చీరలు పేరుగాంచినటువంటి చీరల్లో మరి సరికొత్త రకమైనటువంటి చీరలు కూడా వచ్చాయి. అందులో మనకి ప్రధానంగా చూసుకుంటే మహారాష్ట్రలో మాత్రమే తయారు చేసినటువంటి పైతాని, ఖాదీని ఇప్పుడైతే ప్రస్తుతం ఉప్పాడలో దాన్ని మిక్స్ చేసి ఇప్పుడు కలగలిపి, అలాగే ఆ పైతాని విత్ ఖాదీ అంటే జామ్దాని కూడా మిక్స్ అయ్యి సరికొత్తగా వస్తుంది. అలాగే కంచి విత్ ఖాదీ, దానితో పాటు బెనారస్ విత్ ఖాదీ, మూడు రకాలు కూడా ఇదే మనం చూస్తున్నటువంటి ఒక చీర. అందులో ఎగ్జాంపుల్ ఇదే చీర. ఈ చీరనంటే ప్రస్తుతం ఏ విధంగా తయారు చేశారు చూడొచ్చు. ఇక్కడ ఖాదీ, అలాగే ఇక్కడ చూసుకుంటే మనం చూస్తున్నాం ఇది పైతాని అంచుతో పాటు, అలాగే దీనికి సంబంధించినటువంటి మొత్తం డిజైన్ చూసుకుంటే పైతాని డిజైన్తో పాటు ఇక్కడ ఖాదీ, ఈ ఖాదీ రకం మూడు రకాలు కూడా ఒకే చీరలో రావడంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే మరొక కంచి బోర్డర్, ఈ కంచి బార్డర్తో పాటు, అలాగే ఖాదీతో పాటు, ఏదైతే మన బెనారస్తో పాటు ముఖ్యంగా ఏదైతే పైతాని చెప్పుకొస్తున్నామో పైతాని, మూడు రకాలు కూడా కలగలిపి చీరలు అయితే తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఉప్పాడలో నరేష్ అనే యువకుడు ఈ విధంగా సరికొత్త ఆలోచనకి అయితే శ్రీకారం చుట్టారు. అక్కడ ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఈ ఉప్పాడలో ఉన్నటువంటి ఇక్కడ మగ్గాలపై ఈ మూడు రకాల చీరలు ఏ విధంగా తయారు చేస్తున్నారో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ప్రస్తుతం మనం ఉప్పాడలో ఉన్నటువంటి చేనేత మగ్గాల వద్ద ఉన్నాం. చేనేత మగ్గాల వద్ద ఇప్పుడు ఏదైతే మన ఉప్పాడ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క జామ్దాని చీరలకైతే ఎంతో ప్రసిద్ధిగాంచింది. అటువంటి జామ్దాని చీరలు కాకుండా ఇప్పుడు సరికొత్త విధానాన్ని అయితే, ఇప్పుడు సరికొత్త చీరలను అయితే మొత్తం మగువలకైతే పరిచయం చేసినటువంటి ఈ మగ్గాల దగ్గర ఉన్నాం. ఇక్కడే ఉప్పాడలో ప్రధానంగా ఈ చీరలు కొంతమంది మాత్రమే ప్రస్తుతం ట్రెండింగ్ తీసుకొచ్చారు. అలాగే మనకు చూసుకుంటే వేరే ప్రాంతాలకు చెందినటువంటి వివిధ చీరలు
ఇక్కడ జామ్దాని ఏ విధంగా ప్రసిద్ధికి చెందిందో అలాగే మరొక ప్రాంతానికి మహారాష్ట్రకి చెందినటువంటి పైతాని చీరలతో పాటు అలాగే మిగిలిన ఆ చీరలు ఏవైతే ఉన్నాయో మిగిలిన ప్రాంతాలుగా అవన్నీ కూడా కలగలిపి ఒక చీరల కొత్త రకం ఆ చీరల మగ్గాలను అయితే ఇప్పుడు మగ్గాలపై మెరుగులు దిద్దుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఇప్పుడు ఇదే ఆ చేనేత మగ్గాలు ఏవైతే ఉన్నాయో ఈ మగ్గాల దగ్గర ఉన్నాం. మనం అనుకున్నటువంటి చీరలు ఏవైతే ఉన్నాయో ఆ చీరలని ఇక్కడే అత్యంత ఎంతో సుందరీకరంగా దీన్ని అయితే తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఇందులో మనకి పైతాని విత్ ఖాదీతో పాటు కంచి విత్ ఖాదీ అలాగే బెనారస్ విత్ ఖాదీ మొత్తం వివిధ రకాలు అంటే మొత్తం అన్ని కూడా కలగలిపి ఏ విధంగా ఉంటుంది చీర అనే దానిపై ఒక సరికొత్త ఆలోచనకైతే వీళ్ళైతే ఆలోచించారు. ఆ విధంగానే మహారాష్ట్రలో పేరుగాంచినటువంటి ఈ యొక్క పైతాని కావచ్చు వాటికి అయితే అవన్నీ కూడా కలగలిపి వీళ్ళైతే ప్రస్తుతం ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటినైతే ఈ ఉప్పాడలోనే ఈ యొక్క సంబంధించినటువంటి ఎవరైతే చేనేత కళాకారులు ఉన్నారో కేవలం అంటే ఈ యొక్క ప్రధానంగా జామ్దాని చీరలు తయారీలో వీళ్ళంతా కూడా చేయి తిరిగినటువంటి ఈ యొక్క ఉప్పాడ చేనేతల కళాకారులు ఎంతో ప్రసిద్ధిగాంచారు జామ్దాని చీరలను వేయడంలో. అటువంటిది ఇప్పుడు ఆ సరికొత్త ఏదైతే ఆ కొత్త పద్ధతులు తెరపైకి తెస్తూ కాలానికి అనుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు తగ్గట్టుగా మగ్గాలపై మెరిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఈ 3 రకాల చీరలు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చీరలు ప్రధానంగా ఏదైతే పైదాని విత్ ఖాదీతో పాటు కంచి విత్ ఖాదీ బెనారస్ విత్ ఖాదీ 3 రకాలు కూడా ఇక్కడ ఏదైతే మగ్గాలు నేస్తున్నటువంటి చేనేత కార్మికులు అలాగే చేనేత సంబంధించిన శీలామంతుల రాంబాబు గారు ఉన్నారు. ఆయనతో మనకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది ఏ విధంగా తయారు చేస్తున్నారు, అసలు ఉప్పాడ అంటేనే జామ్దాని చీరలకు ప్రసిద్ధి. అటువంటిది ఉప్పాడలో ఇటువంటి కొత్త రకం ఈ యొక్క చీరలు ఏ విధంగా నేస్తున్నారో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాంబాబు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మగ్గాలపైనే మరింత మెరుగులు దిద్దుతున్నారు. అలాగే మగువలు మెచ్చేటువంటి చీరలు మరింత ఆకర్షణీయంగా మరింత కొత్త రూపంలో తీర్చిదిద్దుతున్నారు. అది ఏ విధంగా తయారు చేస్తున్నారు, గతంలో ఉప్పాడ ఎన్నాళ్ళ క్రితం ఈ యొక్క జామ్దాని చీరలకి ప్రసిద్ధిగాంచింది, ఇప్పుడు కొత్త రకం చీరలు ఏవే చీరలు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి ఇప్పుడు ఉప్పాడ అంటేనే జామ్దాని చీరలకు ప్రసిద్ధిగాంచింది, ఎంతో మంది దీన్ని అయితే మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కొత్త రకం ఉప్పాడలోనే తయారు చేస్తున్నటువంటి కొత్త రకం చీరలు ఏమిటి సార్? నమస్తే, నా పేరు రాంబాబు, శీలామంతుల రాంబాబు. నేను ఫస్ట్ నుంచి జామ్దాని నేయటం అలవాటు అండి. 1990 కాడి నుంచి జామ్దాని చేస్తున్నాను. అయితే మా వాడు చదువుకుని ఏదో కొత్త రకం తయారు చేయాలి, కొత్త వెరైటీగా ఉండాలని కాంట్రాక్ట్ అప్పటి నుంచి చదువుకొని డిగ్రీ అయిన కాడి నుంచి ఆలోచన పెట్టి ఇంటినా బాబు చదువుకో వెళ్ళి ఏదో జాబ్ చేసుకుంది కానీ ఇది నేను నాతో చేద్దాం అంటే అలా కాదు, దీన్ని 10 మందికి రకం చూపించి ఒక పేరు తెచ్చుకునేలా చేసుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళి 25,000 20,000 జీతం చేయటం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. ప్రస్తుతం అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క జామ్దాని చీరలను వేస్తున్నారు? జామ్దాని 90లో స్టార్ట్ అయిందండి. 90 కంటే ముందు వేరే రకాలైనా ఆయన ఒక అమీర్బాద్లో వచ్చి ఒక పెట్టాడు డాకా. అది దాన్ని అలాగా మాకు మొగ్గాలు ఇచ్చి చేతులు ఆయన మాకు చేత చేయించేంత వరకు ఆయన దగ్గర లేదండి. అది గొప్ప వర్క్ ఉంది కానీ ముసవాడు అయిపోయాడు. చేయించలేకపోతే అప్పుడు కన్సామని ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆయన నేను అని మాకు మొగ్గాలు ఇచ్చి పడుగులు ఇచ్చి జరీలు ఇచ్చి అన్ని నేయించాడు. అది అప్పటి నుంచి 90 నుంచి మేము స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి నేన్నాం. మేము మా మాస్టర్గా నేను కొన్ని మొగ్గాలు పెట్టి తయారు చేస్తున్నాను. చేసే టైంలో మా అబ్బాయి నాకు చేయించి ఈ చీరలు అట్టుగా అమ్ముతూ కొత్త రకాలు అన్ని ఏరియాలు తిరిగాడు. అన్ని ఏరియాలు కూడా తిరిగి ఒక కొత్త కాంట్రాక్ట్ పెట్టాలని కోరిక పెట్టాడు. సరే అయితే బాబు అలా చేయి తప్ప ఉంది, ఏదైనా కొత్త రకం చేయటం మనకు మార్కెట్ ఉంటుంది అని నేను దానికి మా వాడికి నేను సపోర్ట్ చేశాను. దాన్ని ఒకటి డెవలప్ చేసుకుంటూ అప్పుడే ఈ రకాలు పెట్టి 5-6 సంవత్సరాలు అవుతుంది. మేము ఇప్పుడు ఇలాగా తయారు చేసుకుంటున్నాం.
అంటే కొత్తగా అంటే మహారాష్ట్రలో వచ్చి కొన్ని చీరలు వేరే అంటే మనకు జామ్దాని చీరలు ఇక్కడ ఏ విధంగా చేస్తారో మహారాష్ట్రలో వేరే చేస్తుంటారు. కానీ మరొక చోట ఏదైతే తమిళనాడులో మనకి కంచి చూసుకుంటాం, అలాగే మరొక ప్రాంతంలో వారణాసిలో బెనారస్ చూసుకుంటాం. ఇవన్నీ కూడా కలగలిపి ఒకే చీరని ఇక్కడ తయారు చేయడం స్పెషల్ అని కూడా చెప్పుకొస్తున్నారు. అవి ఎలా ఉంటాయి? అదేంటే మా వాడు బెనారస్ వెళ్ళాడండి, వారణాసి వెళ్ళాడండి, మా తమిళనాడు వెళ్ళాడు. మొత్తం అన్ని ఏరియాలు కూడా వెళ్తాం, అవన్నీ చూస్తాం. అవన్నీ వచ్చి ఇక్కడ మళ్ళీ ఒక ఆలోచన చేసుకుంటున్నాడికి ఒక 4-3 సంవత్సరాలు పట్టిందండి ఈ రకాలు తయారు చేయడానికి. ఖర్చు ఎంతైనా సరే కానీ ఏదైనా సరే చెయ్యాలి అనే కోరిక, కొత్త రకం. అలాగే మా పని పిల్లలందరూ కూడా పని నేర్పి నేను దగ్గరుండి నేను దగ్గర చూసుకుంటాను. మా వాడు అమ్మ ఏది ఇలా డిజైన్ చేయాలి నాన్న అంటే ఆ డిజైన్ మేము రెడీ చేసుకుంటుంటాం. అదే మాకు అంటే ఎలా సాధ్యం అవుతుంది అలాంటి మనకి పట్టు చీర అంటే పట్టు చీర సంబంధించిన మెటీరియల్ మీరు సాధ్యం అవుతుందండి. కృషి మా వాడు ఎక్కువ కృషి చేసి దీని మీద చాలా పగలను రాత్రం కాకుండా కష్టపడి ఏదన్నా కొత్త మోడల్ చేయాలి అని సెక్స్ చేయాలనేప్పటికీ ఆ సెక్స్ కూడా చాలా మంది మేడమ్స్ కూడా దీనికి మా ఊరికి తోడ్పడి కొద్దిగా ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ముందుకు లాక్కొచ్చారండి హైదరాబాద్ మేడం వాళ్ళు. దాని మీద మాకు సాధ్యమైందండి. ఈ సాధ్యమైనా కూడా అందుకని ప్రభుత్వాన్ని కూడా మేము అడిగామండి, ఏమన్నా లోన్ ఇప్పించి మాకు మా అబ్బాయికి సాయం చేయాలని చెప్పేసి అడిగాము. దాని గురించి చెప్తామని అన్నారే, ఇంకా అవ్వలేదా పని. అది అయితే ఇంకా దీంట్లో ఇంకా కొత్త మోడల్ ఉన్నదండి, ఆ మోడల్ తయారు చేద్దాం చూద్దాం మా వాడు. ఓకే, జామ్దాని చీర తయారు చేయడమే ఎంతో చాలా కష్టతరంగా చెప్పుకొస్తారు. అవునండి. అంటే చిన్న పిల్లలు అందులో మెలుగులు సరిగా తిరగాలని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గతంలో కూడా నేను విన్నాను. కానీ ఇప్పుడు ఇది ఇంకా మరింత కష్టం అంట కదా. అది ఇంకా కష్టం. ఒక్కొక్క చీర తయారు చేయడానికి కూడా టైం పడుతుంది అంటున్నారు. మించు ఈ చీర చేయాలంటే 3 నెలల నుంచి 4 నెలలు పడుతుందండి. ఓకే, ఈ చీర చేయాలన్నా మన ఈ చీర ఎంత ఆల్చిపోయినా వాళ్ళు కొనుగోలు ఉన్నారని మనకి ముందే ఆర్డర్ ఇస్తున్నారు, కొనుక్కోలేదు. కానీ మన దగ్గర చేసి వర్కర్స్ తక్కువ, ఏదో వర్కర్స్ పెట్టి చేద్దామంటే పేమెంట్ తక్కువ. దాని మీద చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మాకు ప్రభుత్వం సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఈ చీర ఏ చీర అంటారు దీన్ని? ఇది పైతాని అండి. పైతాని పళ్ళు అండి. పైతాని పళ్ళు అయిపోయిన తర్వాత 15 నుంచి 10 పళ్ళు అయిపోద్దండి. పళ్ళు అయిపోయిన కాడి నుంచి ఖాదీ యాడ్ చేసి జామ్దాని తయారు చేస్తాం. పైతాని అంటే మహారాష్ట్రలో తయారయ్యేది. ఈ పైతాని తయారైన తర్వాత మళ్ళీ మన జామ్దాని తయారంటే మళ్ళీ పళ్ళు ఖాదీ యాడ్ చేయాలండి. ఖాదీ యాడ్ చేసి అక్కడి నుంచి 6 మీటర్లో ఖాదీ వస్తుందండి. ఆ ఖాదీలో మళ్ళీ జామ్దాని వస్తుందండి. బోర్డర్ ఇది. ఓకే, ఇప్పుడు అంతే. ఇది మోడల్ ఎలా ఉంటుందండి ఇది అసలు? ఓకే, అలా ఎంత చేసి డిజైన్ అండి మొత్తం అంతా అలా రావాలా? ఇలా డిజైన్ రావాలి. ఈ డిజైన్ 16 ఇంచు వస్తుందండి. అవి టేపు 2 టేపులు ఒకలా వస్తుంది. అంటే ఇవన్నీ కటింగ్ చేయాలా, లెఫ్ట్ ఉండదు. ఒళ్ళు పట్టు జరి పట్టు పొడుగుంటుంది, పట్టు బుట్ట ఉంటుంది, జరి ఏమో వర్క్ ఉంటుంది. ఓకే, ఒక లింకు లాగు ఈ పట్టుకి జరీకి లింక్ ఇలాగా. ఓకే, ఎలా తయారవుతుంది? ఇది ఎప్పుడు మొదలు పెట్టారు? ఎన్నాళ్ళు పడుతుంది తయారు చేయడానికి? ఈ చీర తయారు చేయడం 3 నెలలు పడుతుందండి. అయితే ఇది తయారు చేసి మొదలెట్టప్పుడే 1 వారం రోజులు అవుతుందండి. 1 వారం రోజులు అవుతుంది. 1 వారం రోజులకి ఈ మాత్రం అయిందండి. ఓకే, ఇంకో వారం అయ్యాడు పళ్ళు పూర్తి అవుతుందండి. ఓకే, ఇదేంటన్నారు? పైదాని ఖాదీ పైదాని విత్ ఖాదీ రెండు కలిపి వస్తుంది. పట్టు జరి మొత్తం 3 మిస్సింగ్ గొట్టిగా వచ్చి ప్రస్తుతం పైదాని చూపిస్తున్నారు. మన ఖాదీ ఎదురు ఉందో చూపిస్తాం. ఓకే,
ఓకే. అప్పుడు అంటే మీరు దీని మీద ముందు ఏమైనా ట్రైనింగ్ ఎవరా దాంట్లో జమదానిలోనే కొత్తగానే మీకు ఆలోచన వచ్చి చేశారు? ఇదంతా మా అబ్బాయి ఆలోచన అండి. జామదానిలోని మాకు జామదాని ఆలోచన మాకు వచ్చు. దీని గురించి మాకు ఆలోచన కాదు. మా వాడు అన్ని ఏరియాలు తిరిగి ఎక్కడ ఎలా చేయాలి ఒక నెలలు ఉండిపోయి ఇవన్నీ నేర్చుకుని వచ్చి మాకు ఇలా చేయాలని చెప్పేసి మాకు చెప్పుకొచ్చాడు. మేము దాన్ని బట్టి మా పిల్లల చేత నేను చేస్తున్నాను. ఓకే. అంటే చేనేత పరిశ్రమ అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, పైకి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ మీ తరం మరి మీ అబ్బాయిని మళ్ళీ ఇందులోనే రాణించే విధంగా చేస్తున్నానండి ఇప్పుడు? అవునండి. నేను కూడా అలాగే చెప్పాను మీరు చెప్పినట్టుగానే. చదువుకున్నావు కదా అబ్బాయి, ఎదురంగా ఇంకా డెవలప్ అయ్యి ఎదురంగా ఏ జాబ్ చేసుకుంటే అలా కాదు, మన వృత్తినే మన కుల వృత్తినే మనం డెవలప్ చేసుకుని 10 మందికి పని చెప్పాలి అనే కాన్సెప్ట్ లో మా వాడు బయలుదేరాడు. ఓకే. ఇది పరిస్థితి. మరిన్ని అంటే ఇక్కడ ప్రస్తుతం ఏ విధంగా తయారు చేస్తున్నారు, అలాగే పైతాని అనే చీర అలాగే విత్ ఖాదీ రెండు కలిపి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే దీన్ని సాధారణంగా ఇప్పుడు అందరూ కూడా టెక్నాలజీ పెరుగుతుంది, ప్రతి ఒక్కరు ఉన్నత చదువు చదివి ఇప్పుడున్న ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి రంగంలో కూడా వ్యవసాయం చేసుకునే రైతు ఎవరైతే ఉన్నారో తన కుమారుడిని రైతుగా కూడా చేయడానికి వెనకాడుతుంటారు. అలాంటిది చేనేత పరిశ్రమలు కూడా ఒక పక్కన వాళ్ళందరూ కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి. కానీ అటువంటి చేనేతలో తమ కుమారులు కూడా రాణించి కూడా వేరే చదువు ఉద్యోగాలు చేయాలని వాళ్ళందరూ ప్రారంభంగా కోరుకుంటారు. కానీ అతను మాత్రం ఇందులోనే ఉంటూ ఇందులో ఇంకా మరింత కొత్త రకంగా కనిపెడుతూ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా అలాగే ఆ మగువలు ఇంకా మరింత మెచ్చేటువంటి రకాలు ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుందో ఒక ఆలోచన పెట్టి అలాగే ఆలోచనకి అదునుగా ఇప్పుడైతే పదును పెట్టి ఆ విధంగానే ఆచరణలో చూపిస్తున్నారు నరేష్ అనే యువకుడు. ఆ యువకుడితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉప్పాడ అంటే జామదానియే కాదు, అలాగే కొత్త పద్ధతులను అయితే తెరమేకి తెచ్చినటువంటి యువకులు అలాగే నరేష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ 3 రకాల చీరలను ఏ విధంగా తయారు చేయాలి, అలాగే వివిధ ప్రాంతాల్లో నేర్చినటువంటి చీరలు, అలాగే ఉప్పాడలో ఉన్నటువంటి జామదాని చీరలు అవన్నీ కూడా ఏ విధంగా మిక్స్ చేసి చేయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నరేష్ గారు ఉన్నారు. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. ఏంటి కొత్త రకం చీరలు ఏంటంటే ఉప్పాడలో జామదాని చీరలు అంటేనే ఎంతో ప్రసిద్ధిగాంచి ఎప్పటి నుంచో కూడా ఫేమస్. అంటే ఉప్పాడ జామదాని చీరల కోసం ఎంతో కూడా మా ఆడవారు ఇష్టపడని వారు అంటూ ఉండరు. అటువంటిది కొత్త రకం కూడా చాలా ఖరీదైన చీరలు కూడా మీరు కొత్త కనిపెట్టారంటే ఏ విధంగా తయారు చేస్తున్నారు, అసలు ఈ విధంగా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నమస్తే అండి, నా పేరు నరేష్, సేలమంతుల, మాది ఉప్పాడ గ్రామం. మేము చేసి ఇక్కడ ప్రోడక్ట్స్ ఏంటంటేనా, ఇది పైతాని అన్న ఏరియాలో అంటే యవలాలో తయారయ్యే పైతానిని తీసుకుని శారీలో ఫస్ట్ స్టార్టింగ్ అంటే పౌటంచ్లో పైతాని పెట్టి లోపల ఖాదీ కాన్సెప్ట్లో తయారు చేస్తున్నాం. అంటే ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక 2-3 ఏరియాస్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒకే శారీలో కనిపించాలి అన్న కాన్సెప్ట్లో మొదలైంది ఈ జామదాని పైతాని అన్నది. ఈ పైతానీలో కాన్సెప్ట్ ఏంటంటే పైతాని యవల దగ్గర రెడీ అవుతుంది. యవల అంటే అది షిరిడి దగ్గర, మహారాష్ట్ర. అక్కడ రెడీ అయ్యి వర్క్ని తీసుకొచ్చి మనం పౌటంచులు పెట్టి దాని తర్వాత దానికి ఖాదీని అటాచ్ చేసి దాని మీద మనం ఖాదీ అనేది చేస్తున్నాం. ఇక్కడ మొత్తం 2-3 ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్స్ చేస్తున్నాం. ఒకటి కంచి ఖాదీ చేస్తున్నాం, పైతాని ఖాదీ చేస్తున్నాం, ప్లస్ బెనారస్ ఖాదీ చేస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క దానికి 3 రకాలు. ఇవి 3 కలిపి ఒక చీరలో కూడా రెడీ చేస్తాం. 3 కలిపి బెనారస్, ఖాదీ, కంచి మొత్తం 3 కలిపి ఒక దాంట్లో రెడీ చేస్తాం. పైతాని, బెనారస్, ఖాదీ అవి కూడా 3 కలిపి ఒక దాంట్లో రెడీ చేస్తాం. ఇక్కడ ఏంటంటే కస్టమర్ డిఫరెంట్ కోరుకుంటారు. ఇప్పుడు కాస్ట్లీ కస్టమర్ ఎప్పుడు కూడా ఒకళ్ళు కట్టిన శారీ మనం కట్టకూడదు, కొత్త వెరైటీ ఉండాలి శారీలో. అమౌంట్తో ఇష్యూ కాదు, డిఫరెంట్ ఐటమ్ కావాలి. మార్కెట్లో కట్టుకుంటే ఇది ఎక్కడిది అన్న కాన్సెప్ట్ కావాలన్నది ఎక్కువ హైలీ కస్టమర్స్ అందరూ దానికి ప్రిపరేషన్ ఇస్తారు. అందులో స్టార్ట్ అయింది ఈ పైతాని కాన్సెప్ట్ అన్నది. అంటే రెగ్యులర్గా అందరూ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఐటమ్ తయారు చేస్తారు, కానీ 2-3 ఏరియాస్ని కలిపి ఒక చీరలో తయారు చేయాలన్నదే ఈ కాన్సెప్ట్. దాని నుంచి పుట్టింది. అది అంటే ప్రయోగం అనుకోవాలా, ఇది సక్సెస్ అయిందా? ఇది ప్రయోగం. దీనికి ఒక 6 months మా ఫాదర్ నేను చాలా కష్టపడ్డాం. చాలా ఏరియాస్ కూడా తిరిగాను నేను. అక్కడ చేసి వర్క్ని ఏంటి అన్నది మొత్తం అంతా అనలైజ్ చేసుకుని ఒక 6 months ట్రై చేస్తే తప్ప ఇది మాకు సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ కాటన్కి పట్టుకి డిఫరెన్స్ ఏంటంటే కాటన్ చాలా డెలికేట్, పట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ రెండింటికి అటాచ్ అవ్వాలి, విత్ అది కనిపించకూడదు,
చూడడానికి ఇది సెపరేట్ అయినట్టు ఉండాలి. దాని గురించి మేము ఒక 6 months చాలా కష్టపడ్డాం కానీ మొత్తం సక్సెస్ అయ్యాం. ఓకే. ఇప్పుడు అసలు ఖాదీ ఎక్కడ అటాచ్ అవుతుంది ఏంటో కూడా కస్టమర్కి తెలియదు. అంత నైపుణ్యత తీసుకొచ్చారు. అంతా కూడా మా నాన్నగారే మెయిన్ ఎక్కువ. ఎందుకంటే ఆయనకి బాగా 1990 దగ్గర నుంచి కూడా నేతబంధంలో ఉన్నారు. ఆయనకి మొత్తం అన్నీ తెలుసు. ఇది అది కాదని కాదు. 2014లోని 15లోని కూడా ఆయన పేపర్ వర్క్లు చేశారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాంటి బొమ్మలు కూడా తయారు చేశారు ఆయన హ్యాండ్మేడ్తో. అలాంటప్పుడు దీన్ని ఆయనతో మొత్తానికి ఏదైనా సక్సెస్ అయింది మాకు. ఇప్పుడు ఇవి బాగా రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా డిమాండ్ ఉన్న ఐటమ్ ఇది. ఇవి చాలా అంటే ఇది ఇప్పుడు తయారు చేసేది పైథాన్. అమ్మా ఇక్కడ చేయబెట్టారు పైథాని విత్ ఖాదీ అని కాన్సెప్ట్ అనమాట ఇది. ఇదేంటంటే ఇట్లా మాకు రోజుకి మాక్సిమం 2 inches వరకు అవుతుంది. ఇది మాక్సిమం 3-4 months పడుతుంది ఒకసారి తయారవడానికి. వ్యూవర్స్ అలా చేయాలి. రోజుకి ఒక 2 inches వరకు మాత్రమే అవుతుంది. అంటే ఇప్పుడు ఇందులో ఇది అంచు వస్తుంది. ఇది పైథాని అన్న. పైథానియా? ఇది బార్డర్ వచ్చేది పైథాని. ఇదంతా ఖాదీ. ఇది పట్టు, ఇది కాటన్. ఓకే. దీని స్పెషల్ ఇది. కానీ రెండింటికి అటాచ్ అయినట్టు కూడా తెలియకూడదు. దీన్ని చేయడానికి దీని స్పెషల్. ఇది కంటిన్యూషన్ ఎలా రెడీ అవుతూ ఉంటది. ఇదేమో ఖాదీ రెడీ అవుతూ ఉంటుంది. ఇది చాలా డెలికేట్. కాటన్ అంటే చాలా డెలికేట్. దాన్ని తయారు చేస్తే జనరల్ గా ఈ రెండు కూడా విడివిడిగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. అంటే కానీ ఒకే దాంట్లో అసలు అది అటాచ్ అయినట్టు తెలియకుండా ప్లాన్ చేసి తయారు చేస్తుంది ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ మనం ఒకటి బెనారస్ కూడా ఒకసారి చూద్దాం. బెనారస్ అంటే ఇది ప్రస్తుతం ఇది ఖాదీ, ఇది పైథాని. ఇది పైథాని బోర్డర్ వస్తుంది అన్న. ఖాదీ వచ్చేటప్పటికి వర్క్ వస్తుంది. జామ్దాని వర్క్ వస్తుంది. ఇది ఎన్ని రోజులు పడుతుంది చేయడానికి? ఇది మాక్సిమం 3-4 months పడుతుంది. 3-4 months పడుతుంది. అవునండి. ఎంతమంది పని చేస్తారు? ఈజీగా దీనికి 2 members ఉండాలన్న కంటిన్యూషన్. 2 members వర్కింగ్ డేస్ చెప్తున్నాను. 3-4 months. ఓకే. అంటే ముందు ఎవరైతే చేస్తారో వాళ్ళే చేయాలి, ఎవరైనా చేసుకోవచ్చు? ఇక్కడ వర్కర్స్ అందరూ మాక్సిమం అన్ని చేయగలరు. ఇక్కడ వర్కర్స్ అందరూ నాన్నగారు ఎప్పుడు అలా ట్రైనింగ్ ఇస్తానంటారు. ఎప్పుడు అన్ని వర్క్లు వాళ్ళు చేయగలరు అంటారు. చూద్దాం. మొత్తం ఇది ఎంతమంది మొత్తం ఎన్ని మగ్గాలు ఉన్నాయి మీకు? ఇక్కడ మొత్తం మగ్గాలు 8 మగ్గాలు రెడీ అవుతాయి అన్న. 9వ మగ్గం లేటెస్ట్ గా కోటా స్ట్రక్చర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. కోటా స్టైల్లో. అంటే కోటా స్టైల్ అంటే వేరేదా? అంటే కోటా స్టైల్ అంటే యాక్చువల్లీ బాడీ వచ్చేటప్పటికి కోటా స్ట్రక్చర్ అంటే అది ఒక గడ్డి టైప్ లో కనిపించాలి. ఫ్యాబ్రిక్ రెడీ అయితేనే గడ్డి టైప్ లో కనిపించాలి. గడ్డి టైప్ లో కనిపించాలి. కాబట్టి దాన్ని ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాం. ఇంకా అది రెడీ కాలేదు. రెడీ అవుతుంది. లూమ్ రెడీ. ఇప్పుడు ఇందాక చూపించింది ఖాదీ విత్ పైథాని. ఇది బెనారస్ విత్ ఖాదీ. ఖాదీ. ఇదేంటంటే ఇందులో మొత్తం 3 రకాల ఐటమ్స్. 3 రకాలు. 3 రకాల ఐటమ్స్. 3 రకాల ఐటమ్ లో కూడా ఇది వచ్చేటప్పటికి బెనారస్. అంటే బెనారస్ అంటే ఏంటంటే 2 వైపులు ఒకేలా కనిపిస్తుంది. 2 వైపులు అంటే డిఫరెంట్ చూసిన ఒకలాగా ఉంటది. ఇది వచ్చేది ఖాదీ. ఇది వచ్చేది ప్యూర్ జెరీ. ఈ జెరీ కాస్ట్ మాక్సిమం ఒక మార్క్ వచ్చేటప్పటికి 25,000 అలా ఉంటుంది. దీనికి మెయిన్ కాన్సెప్ట్ జెరీ కాన్సెప్ట్ వస్తుంది. ఇది వచ్చేది ఖాదీ. దీనికి పళ్ళు వచ్చేది పైథాని వస్తుంది. మొత్తం ఇందులో 3 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. పళ్ళు అంటే అది పౌట్ అంచు అంటే శారీ స్టార్టింగ్ పౌట్ అంచు పైథాని వస్తుంది. దాని తర్వాత ఖాదీ వస్తుంది. బార్డర్ లో బెనారస్ వస్తుంది. దీని స్పెషల్. ఇది కూడా ఎన్ని రోజులు పడవచ్చు? ఇది మాక్సిమం వచ్చేది 6 months పడుతుంది. 6 months పడుతుంది. ఇది కూడా కంటిన్యూషన్ 2 members ఉండాలి. కంపల్సరీ వర్క్ చాలా హెవీ వర్క్. ఈ డిజైన్ కూడా చాలా హెవీ. ఎందుకంటే మనకి జస్ట్ ఇట్లా చూసుకునేటప్పటికి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవి చూసారు కదా ఎంత చిన్న ప్రతి దానికి డీటెయిలింగ్ ఇవ్వాలి. ప్రతి దానికి డీటెయిలింగ్ అవ్వాలి. రోజుకి ఇంచి లేదా 2 inches అంత మించి అవుతుంది. అంటే ఎంత అందులో సైజు? మాక్సిమం ఈ మాత్రం సైజు. అంటే రోజుకి ఈ మాత్రం అవుతుంది. అంతే అవుతుంది. కంటిన్యూషన్ పొద్దున్న సాయంత్రం దాకా ఉంటాయి. మళ్ళీ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7. 12 hours డ్యూటీలో 3 hours వాళ్ళకి రెస్ట్ ఉంటుంది. మిగతా 9 hours 8 hours చేస్తారు. కంటిన్యూషన్ వర్క్ చేస్తే మనకి ఈ మాత్రం వర్క్ అవుతుంది. ఇది ప్రతిదాన్ని కూడా నీకు ఇట్లా కంటిన్యూషన్ ఇలా ప్రతిదీ కూడా కంటిన్యూషన్ చేయాలన్నా. ఇలా కంటిన్యూషన్ చేసుకుంటే వెళ్తేనే ఇటు నుంచి అటు వెళ్ళేటప్పటికి మళ్ళీ అటు నుంచి ఇటు అలా చేస్తే ఈ మాత్రం
2 ఇంచెస్. అంటే ఈ యొక్క డిజైన్ రావాలని ముందు పేపర్ వర్క్ కింద ఉంటుందా పేపర్? ఇది పేపర్ వర్క్ ఉండదు దీనికి, ఇది మిషనరీ మీద చేసాం. ముందు మిషనరీ సెటప్ లేటెస్ట్ గా మిషనరీ మీద చేసాం. ఓకే. ఇది యాక్చువల్ ఏంటంటే కింద పేపర్ పెట్టి చేసేవాళ్ళు, దీన్ని కొద్దిగా అడ్వాన్స్డ్ గా కొద్దిగా ఈజీ ప్రాసెస్ లో మనం మిషన్ పెట్టి చేసాం. ఇది పేపర్ పెట్టి చేయాలనుకో మనకి 8 months 9 months పడుతుంది. లేదంటే ఇది కొద్దిగా డిఫరెంట్ అని ఐటమ్ ట్రై చేస్తాం. ఓకే. ఇవన్నీ కూడా ఇదంతా కూడా బెనారస్ ఆ ఏరియాలో మిషనరీలు ఉంటాయి, అవి కంచిలో కూడా మిషనరీలు ఉంటాయి, అవి తీసుకొచ్చి ఇక్కడ మనం కొత్తగా ట్రై చేస్తాం. అది పైథాన్ విత్ ఖాదీ, ఇది బెనారస్ ఖాదీ. ఓకే. ఇంకోటి డిఫరెంట్ ఇంకోటి ఏంటంటే కంచి విత్ ఖాదీ ప్రస్తుతం ఆగింది, ఒక 1 week లో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ శారీ ఉంది, మీకు శారీ చూపిస్తాను. అది దీని వరకు ఇది. ఓకే. ఇది కూడా సేమ్ దాంట్లో 6 నెలలు పడుతుంది ఈజీగా. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పైథానీ పౌటెన్స్ ఏదైతే అన్నానో, స్పెషల్ ఏదైతే అన్నానో ఆ స్పెషల్ కి మాట్లాడు, అది వస్తుందా? స్పెషల్ ఏదైతే అన్నానో మనకి స్పెషల్ ఇదే శారీ. ఒకసారి ఇంకా అది తీసి పక్క. ఇది ఏంటంటే స్పెషల్, దీనికి వెఫ్ట్ ఉండదు అన్న, దీనికి వెఫ్ట్ ఉండదు. ప్రతి దాన్ని కూడా ఇంటర్లాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, ప్రతి దానికి కూడా. అంటే ఇది ఇట్లా ఇంటర్లాకింగ్ అవుతుంది, దీనికి మళ్ళీ ఇది ఇంటర్లాకింగ్, మళ్ళీ దీనికి ఇది ఇంటర్లాకింగ్. అలా అసలు దీనికి మెయిన్ స్పెషలే వెఫ్ట్ ఉండదు, ఓన్లీ ప్యూర్ టు ప్యూర్ అనమాట. జెరీ కూడా మేము ప్యూరే వాడతాం. ఓకే. ఈ జెరీ స్పెషల్ ఏంటంటే ఇది ఎప్పుడైతే లంకి వేసుకుంటే వెళ్ళామో బోత్ సైడ్స్ చాలా నీట్గా ఉంటుంది. అంటే పైథానీ స్పెషల్ ఇది చేయడం చాలా కష్టమైన వర్క్. దీనికి మాకు 1 month అబోవ్ పడుతుంది. ఈ మాక్సిమం 20 ఇంచెస్ పౌటెన్స్. ఇది ప్రతి దానికి కూడా ఇట్లా కంపల్సరీ లంకి వేసుకుంటేనే వెళ్ళాలి. ఇంక దీనికి వెఫ్ట్ అంటూ ఏది ఉండదు, ఇదే ఒక వెఫ్ట్ కింద తయారవుద్ది అనమాట. ఇది దీని స్పెషల్. ఇది మీకు ఎలా తెలుస్తుంది? ఇది ఇది యాజ్ ఇట్ ఈస్ ఈ పేపర్ లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మనం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వైట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రెడ్ చేయాలి, తర్వాత ఎల్లో తర్వాత మళ్ళీ రెడ్, అలా మళ్ళీ ఇదంతా జెరీ, మళ్ళీ వేరే కలర్ జెరీ, కలర్ అలా ప్రతిదానికి కూడా ఒకదానికి ఇంటర్లాకింగ్ చేసుకుంటారు. దీనికి వేరే లెఫ్ట్ అంటే సెపరేట్గా ఏమి ఉండదు, ఒక వార్ప్ ఒకటే ఉంటుంది. ఇది చాలా కాస్ట్లీ సారీస్ లో వర్క్ లో పైథాన్ వర్క్ అన్నది నెంబర్ 1 వర్క్ అనమాట. ఇంకా దీనికంట హైలీ వర్క్ ఏమీ లేదు, పైథాన్ వర్కే హైలీ వర్క్. ఇవి మొత్తం శారీ అంతా చేయాలంటే 1 year 2 years కూడా పడతాయి. 2 years కూడా పడతాయి. ఇది మొత్తం కంటిన్యూషన్ శారీ అంతా చేయాలంటే మనకు ఓన్లీ ఒక పళ్ళు వరకే 1 month పడుతుంది. 1 month పడుతుంది. ఓన్లీ 20 inches 25 inches. అదే శారీ అంతా కంటిన్యూషన్ చేయాలంటే మీకు అబౌవ్ 1.5 year ఈజీగా పడేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ఇది ఎండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఖాదీ కంటిన్యూ చేస్తారు. ఇది పౌటన్ అయిన తర్వాత ఎలా అటాచ్ చేస్తానో చూపిస్తాను మొత్తం. ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర తయారవుతున్నాయి ఇవే అన్నమాట 3. ఇవి ఐటమ్స్ తయారవుతున్నాయి, ఇంకా కొత్త ఐటమ్స్ కూడా వస్తున్నాయి. పటోలా, కంచి, పటోలా విత్ ఖాదీ, అంటే డిఫరెంట్ ఐటమ్ ఇంకా చేస్తున్నాం. ఇది అందులో వేరే రకం. ఇది ఏంటంటే ఇందాక మీరు అడిగారు కదా, ఇప్పుడు పౌటన్ అయిన తర్వాత ఏం చేస్తారని. మొత్తం అక్కడి నుంచి ఎండింగ్ అనేది ఇది వచ్చేటప్పటికి అక్కడ పైథాని చూసారు కదా, పైథాని అక్కడ చూసాం. ఇది పైథాని ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అయిన తర్వాత మనం కాటన్ అన్నది ఇలా అటాచ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ అంటే అక్కడ పైథాని ఏదైతే ఉందో ఆ వర్క్ ఇక్కడ అయింది. అంటే కొంచెం ఇది ముందుగా అయింది. ఇప్పుడు దీని తర్వాత మనం ఈ ఖాదీని అటాచ్ చేస్తాం. ఖాదీని అటాచ్ చేయాలి. ఇది ప్రతి దాన్ని కూడా ఇందులోంచి తీయాలి, ప్రతి దాన్ని కూడా దాని నుంచి మళ్ళీ వినపలేదు. ఇది ప్రతి దాన్ని కూడా ఇట్లా తీసుకోవాలి, అందులో ప్రతి దాన్ని కూడా ఇందులో ప్రతి దాంట్లో 1-2 ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతి దాంట్లోనూ కూడా ఇలా ఒక్కొక్క పోగు తీసుకుంటూ రావాలి. ఇలా తర్వాత నెక్స్ట్ ఇది యాడ్ చేస్తారు. ఇది కూడా ఇవన్నీ మనకి ఎంట్రన్స్ వచ్చేసిన తర్వాత దీనికి ఒక అటాచింగ్ అనేది ఉంటుంది, ఒక టెక్నిక్. అటాచ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా
ఇట్లా ఎప్పుడైతే అటాచ్ అయిందో ఆ అటాచ్ అయిన తర్వాత ఇది కిందని ఈ ఎక్స్ట్రా వార్ప్ కట్ అయిపోద్ది. అప్పటి నుంచి ఇది ఒకటి వార్ప్ ఉంటుంది. ఓకే, అది దీని స్పెషల్. అది మామూలు అంటే ఇందులోంచి తీస్తారని నేను అంటారు. ప్రతిదీ కూడా మన సూదులని దారం ఎక్కించాలంటేనే చాలా ఇబ్బంది. మరి కానీ ఇంత చాలా ఓపిక చాలా పేషెన్స్ ఉండాలి. దీని నుంచి ఇలా ఒకటి ఉంటది, దీని నుంచి ఇలా ప్రతి దాంట్లో చేయవలసిందే. ఇలా ప్రతి దాంట్లోంచి అట్లా తీసి ప్రతి దాన్ని తీయడానికి మనకు 1 వీక్ అలా పడుతుంది, 1 వీక్ ఈజీగా. ఇది చేసిన తర్వాత దీనికి అటాచ్ చేసి ఈ ఏదైతే పట్టుందో దాన్ని బయటికి తీసేసి ఇది ఒకటే ఇక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలి. అది శారీ కొన్ని స్పెషాలిటీ. ఇది కూడా ఏంటన్నా పేరు? ఇది పైతాని, ఇది కాది. పైతాని విత్ కాది. అవును, ఇందాక చెప్పిన దాంట్లోనే ఇది ఒక రకం. ఇది కూడా డిజైన్ సేమ్. ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. మొత్తం హెవీ డిజైన్స్, ఏవి లైట్ డిజైన్స్ ఏముండవు, అన్ని హెవీ డిజైన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి. మోస్ట్లీ చెప్పుకోవడానికి. దీని తర్వాత ఎలా వస్తుంది అన్నది వాళ్ళు చూద్దాం. అందులోనా నెక్స్ట్ ఇందాక చూసాం. ఇది ఇందాక స్టార్టింగ్ లో చూసాం కదా. అవునవును, ఇది టైపు. ఇదేంటంటే ఇప్పుడు అక్కడ ఏదైతే అటాచ్ అయిందో అలా ఇది అటాచ్ అయింది. ఇప్పుడు ఇది అటాచ్ అయిన దానికి దీనిపైన వర్క్ చేస్తారు. ఒకసారి ఇది ఎంత హెవీ వర్క్ అంటే హెవీ వర్క్ ఉంటుంది ఎక్కువ. ఇది బాగా హెవీ వర్క్. ఎట్లాగంటే ఇప్పుడు ఏదైతే పేపర్ మీద డిజైన్ చూపించాలా, ఆ పేపర్ ఆ డిజైన్ ఏదైతే ఉందో ఆ పేపర్ మీద డిజైన్ దాన్ని నమూనా. ఇదంతా నమూనా. అక్కడ దాన్ని బట్టి ఇక్కడ వస్తుంది వర్క్. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉందో అక్కడ అదే ఫ్లవర్ ఉంది. అది ఎలా తెలుస్తుంది వీళ్ళకి? మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ ఒక కాన్సెప్ట్. కింద పేపర్ పెట్టి చూసాం కదా, ఇది వేరే టెక్నిక్. ఈ టెక్నిక్ లో ఏంటంటే ఇలా ప్రతిదీ వస్తుంది. ఇక్కడ ఏదైతే ఫ్లవర్ వచ్చిందో అక్కడ ఆ ఫ్లవర్ వస్తుంది అనమాట. ఈ ఆకు అయిపోయిన తర్వాత మనం మెజర్మెంట్ చూసుకోవడం. అక్కడ ఆకు అయిపోయింది, పైన ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ కి కలర్, దీనికి ఇలా అటాచ్ చేయాలి. దీని ప్రతిదానికి కూడా ఇలా తీయవలసిందే. ఇలా కంటిన్యూషన్ చివరి నుంచి చివరి వరకు కూడా కంటిన్యూషన్ తీయవలసిందే. చివరి వరకు కంటిన్యూషన్ తీసి ఇలాగని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇది ఎన్ని రోజులు పడుతుంది? ఇది మినిమం 4 months. మినిమం 4 months. 4 months పక్కా. ఇదేంటంటే రోజుకి మహా అనేది మాత్రం ఇంచెస్ అవుతుంది. ఒక 3 inches. బెనారస్ అయితే 2 inches. కంచి అయితే 1 inch అవుతుంది. అలా డిఫరెంట్ గా. ఇది ఇందాక కంపల్సరీ పైతాని కాదు కాన్సెప్ట్. అంటే ఒకదాని ఒకటి అంటే పైతాని అయిన తర్వాత కాటన్ ఎలా అటాచ్ అవుద్ది, కాటన్ అయిన తర్వాత ఇది ఎలా వర్క్ జరుగుతుందంటే మీకు నేను క్లియర్ గా చూపించాను. అదన్న ఇప్పుడు ఇది ఎంతవరకు అయినట్టు? ఇప్పుడు ఇది ఎన్నెళ్ళు అయింది మొదలు పెట్టి? ఇప్పుడు ఇది మాక్సిమం 2 months అవుతుందన్న. 2 months సారీ వరకు అయింది. 2 months నుంచి రెడీ అవుతానే ఉంది. ఓకే. ఇది మరి తెగిపోతే ఎలాగ? ఇప్పుడు మీరు ఇలా మిషన్ మీద వర్క్ చేసి మళ్ళీ తెగిపోతే ప్రతిదానికి మీకు చూపించాను కదా ఇందాక. ఇందు నుంచి కంపల్సరీ ప్రతిదాన్ని అక్కడ మనం ఒక ముడేసుకుని దాన్ని మళ్ళీ కంటిన్యూషన్ తీసుకుని ఇలా పెట్టుకోవాలి. ముడేసుకుని మళ్ళీ కంపల్సరీ దానికి ముడి వేస్తూనే ఉండాలి. దీని కాటన్ కదా, కంపల్సరీ దానికి అటాచింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే ఒక్క పోగు పోయినా సరే దానికి వాల్యూ ఉండదు. అక్కడ ఒక లైన్ కింద వచ్చేస్తుంది, బాగోదు. అంటే మొదటి నుంచి కూడా రావాలి. అక్కడ వేసుకుని ప్రతిదాన్ని ఇందులో తీసుకుని ఇందులో మళ్ళీ ఇందులో ఎక్కించుకుని ఇందులో మళ్ళీ ఇందులో తీయాలి. అంత ప్రాసెస్ ఉంటేనే ఇక్కడ వస్తుంది. ఓకే. ఇది అంటే ఇది పైతాని విత్ కాది. ఓకే. ఇప్పుడు మరి ఇది ఈ విధంగా ఇప్పుడు ఇది 6 నెలలు పెడుతుంటున్నారు. 6 నెలలు కూడా మనకి ఈ ఆర్డర్స్ కానీ మనకి ఎలా వస్తాయి అంటే మీకు? అంటే ఇప్పుడు ఈ ఆర్డర్స్ ఏంటంటే మనకు కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉంటాయి. ఇప్పుడు టాటా అని, కొన్ని రిలయన్స్ అని, ఇలాంటివి కొంతమంది ఆర్డర్స్ ఇస్తుంటారు. మనకి ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ కస్టమైజ్డ్ శారీస్ కాబట్టి ఎక్కువ కస్టమర్స్ డైరెక్ట్ డీలింగ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇవి తయారు చేయడానికి అంతా కూడా మందే పెట్టుబడి. శారీ పర్ఫెక్ట్ గా వస్తేనే కస్టమర్ తీసుకుంటది. ఎటువంటి డ్యామేజ్ వచ్చినా సరే ప్రతిదీ మనం భరించవలసి వస్తుంది. అంటే ఇప్పుడు జామ్దాని చీర అంటేనే ఎక్కువ ఖరీదుగా చెప్పుకోవచ్చు. ఎంత ఉండొచ్చు కాస్ట్? ఇది మాక్సిమం వచ్చేటప్పటికి ఒక 50,000 అబోవ్ ఉండొచ్చు. 50,000 అబోవ్. అంటే ఈ కస్టమైజ్డ్ మన డిజైన్స్ బట్టి కాస్ట్ అన్నది ఇంకా డిఫరెంట్ గా వస్తుంటది. ఓకే. అంటే ఇప్పుడు 50,000 ఉంటుందంటారు, 1,00,000 ఉంటుంది అంటున్నారు. అంటే మనకి అప్పటి వరకు మరి దీని పెట్టుబడి ఎలాగా? దీనికి పెట్టుబడి అంతా మందే. వేవర్కి అడ్వాన్స్ ఇవ్వాలి. వీళ్ళకి ఏమొచ్చినా మనమే చూసుకోవాలి. వీళ్ళు ఒక మన ఫ్యామిలీ మెంబర్ లో ఒక మెంబర్ లా చూసుకుంటేనే మన దగ్గర వర్క్ చేస్తారు. వర్క్ చేయడానికి
వీళ్ళకి ప్రతిదీ కూడా మనమే చూసుకుంటాం అన్నమాట. మీరే చూసుకోవాలి మొత్తం. ఎంతమంది పని చేస్తున్నారు మీ దగ్గర? ఇప్పుడు మన దగ్గర ఒక 20 మంది పని చేస్తారు. 20 మంది పని చేస్తారు. 20 మంది పని చేస్తారు. 20 మంది అంటే కనీసం అంటే ఒక రోజుకి ఇంత మాత్రం వెళ్తుంది అంటున్నారు. అవును, మాక్సిమం 3 ఇంచెస్. ఓకే, దీని ఇదైతే 3 ఇంచెస్ అవుతుంది, బెనారస్ అయితే 2 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు కనీసం నెలలో ఒక చీర అవుతుంటాయా మీకు? నెలలో ఒక చీర అవ్వదు. అంటే యాక్చువల్లీ 3-4 మంత్స్ కాబట్టి స్టార్ట్ అయినా అలా అవుతూ ఉంటుంటాయి. మరి అప్పటి వరకు మీకు పెట్టుబడి ఎలా? మరి మీ పెట్టుబడి అంతా కూడా మన స్వస్థలతో మనం పెట్టుకోవాల్సిందే. వాళ్ళు ఎవరు కూడా కొంతమంది అడ్వాన్స్లు ఇస్తుంటారు, కొంతమంది అడ్వాన్స్ ఇవ్వరు. కస్టమర్ అయితే అడ్వాన్స్ ఇస్తారు, కార్పొరేట్ సంస్థలు కూడా అడ్వాన్స్ అవ్వు. కానీ ఏంటంటే వాళ్ళు వర్క్ చెప్తారు. ఓకే, ఇప్పుడు కొత్త రకం ఏదైతే చెప్పారో అలాగే పైజానీ కాది, దాంతో పాటు ఏదైతే ఇది బెనారస్ కాది, నెక్స్ట్ కాది, మరి 3 కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా మీ చీరలకి ఆర్డర్ ఎక్కువగా వస్తుందని కూడా విన్నాము. అవునన్నా, ఇప్పుడు చాలా మంది ఆర్డర్స్ వేసేస్తున్నారు, కానీ ఇక్కడ వర్కర్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ వర్క్ అందరూ చేయలేరు, కొద్దిగా లిమిటెడ్ పర్సన్స్ చేయగలరు. దానికి ఏంటంటే ఇది కొద్దిగా లేట్ ప్రాసెస్ కాబట్టి తయారై చాలా తక్కువ. అందుకని ఆర్డర్స్ అయితే ఫుల్ గానే ఉన్నాయి, కానీ తక్కువ ప్రాసెస్. ఇప్పుడు ఇంకా మరి ఇప్పాడలో జామదాని చీరలు ఎక్కువ వేస్తారనేది తెలుసు అందరికీ. ఇప్పుడు కొత్త రకం ఈ విధంగా వేసిన కొత్త రకం ఎంతమంది వేస్తున్నారు? మీరు ఒకరే చేస్తున్నారు ఇక్కడ ఇది ఎవరో చేయట్లేదండి. ఎందుకంటే ఇది మెయిన్ ఏంటంటే చాలా ప్యాషన్ ఉండాలన్న. ఏదైనా మనం రెడీ చేయించాలని ఏదైనా మన ప్యాషన్ ఉండాలి. ఇది మేమేంటంటే కొత్త రకంగా ఏదైనా చేయాలని ఫస్ట్ నుంచి మా నాన్నగారికి బాగా ఇంట్రెస్ట్ అనమాట. లేటెస్ట్ ఏదైనా చేయాలి అనే కాన్సెప్ట్ లో నేను మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా వెళ్ళి వచ్చాను. నేను ప్రతి ఎక్కడెక్కడ మనకు వర్క్ జరుగుతుంది ఏంటి, దాని టెక్నిక్ ఏంటి అన్ని కూడా నేను చేసుకుంటూ వచ్చాను అనమాట. తయారైన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఒక శారీలో చూపిస్తాను. ఇప్పుడు ఒక శారీ అయింది మన దగ్గర, నాన్నగారు చూపిస్తారు. నానా ఇది తయారైపోయింది పూర్తిగానే? ఇది మెరుగుదిద్దాలా? ఇది ఏం అవసరం లేదు. ఇంకా మంది ఇది ఎప్పుడు కూడా ఇది తయారైపోయింది పూర్తిగా. తయారైపోయిందన్నా. ఇది ఇప్పుడు జస్ట్ లూమ్ నుంచి కట్ చేసి తీసుకొచ్చాం. ఓకే, అయిపోయింది అప్పుడే. ఇది కాదు మీరు అన్నది పైతాని పైన పైతాని. ఇది కాది, ఇది పైతాని. ఓకే, అటు సైడ్ ఇటు సైడ్. ఈ పళ్ళు వచ్చేటికి మనకి వస్తుంది. తీయండి అలా మడత పెట్టండి. బాగుంది డిజైన్. పైన కింద కూడా పైతాని వస్తుంది. అంటే ఇది మిడిల్ లో అంతా ఒకేలా ఉంది, మళ్ళీ ఉంటుంది. మళ్ళీ మనకి పౌటన్ వచ్చేటప్పటికి ప్యూర్ పైతాన్ రావాలి. పైతాన్ మళ్ళీ అక్కడ మారుతుందా? ఓకే, బాగుంది డిజైన్. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ వరకు కాది వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి ఏంటంటే మనకి పట్టు ఇదంతా పట్టు, ఇది పట్టు, ఇది కాది. కానీ ఇక్కడ ఏదన్నా నీకు అటాచ్ అయినట్టు అయినా కనిపిస్తుందా? మరి ఇక్కడ నుంచి వైట్ అనేది కంటిన్యూ అవ్వాలి కదా? వైట్ అనేది కంటిన్యూ అవ్వాలి, అదే దీని స్పెషల్. ఇక్కడ నుంచి వైట్ వస్తుంది, ఇక్కడ నుంచి రెడ్ వస్తుంది. కనీసం కుట్టినట్టు అసలు ఏది ఉండదు. అదే కళ నైపుణ్యం చూసారు కదా. మెయిన్ అది కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ లో ఇలా పళ్ళు వస్తుంది. ఇది అంచు మీరు అన్నది. ఇది పౌటంచు అంటే శారీ స్టార్టింగ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఎలా వచ్చినట్టు బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ కూడా మీరే ఇచ్చేయాలి. బ్లౌజ్ కూడా మనం ఇవ్వాలి. ఇలా బార్డర్ వస్తుంది, అలాగే బ్లౌజ్. అయిపోయింది చీర, ఇది శారీ అయిపోయింది. ఓకే, అంటే ఇది పైతాని విత్ కాది. ఓకే, మీరన్న కొత్త రకం. ఇది ఎక్కడికి ఎవరు ఇచ్చారు ఆర్డర్? ఇది ఆర్డర్ ఏం కాదు, ఆల్రెడీ మనం రెడీ చేసాం. ఓకే, ఇది ఇప్పుడు ముంబై వెళ్ళాలి. ఒక చేత పట్టుకో. ఇది ముంబై వెళ్ళాలి. ఓకే, ఇది దీని స్పెషల్ చూసారు కదా మీరు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ పైతాని అటాచ్ అయినట్టు కనిపించకూడదు, దీనే స్పెషల్. మీకు ఆపోజిట్ కలర్స్ కూడా తెలిసిపోతాయి. ఇక్కడ నుంచి రెడ్, ఇక్కడ నుంచి వైట్, కానీ ఎక్కడ అటాచ్ చేసినట్లేదు. మీరు చూసుకున్నా బ్యాక్ సైడ్ వైపు చూసుకున్నా సరే, బ్యాక్ సైడ్ చూసినా సరే ఇలా వస్తుంది. అసలు 2 వైపులు కూడా తెలీదు.
ఓకే. మొత్తం అంటే మీరు ఒకరే ఈ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం అనుకోవాలంటే సక్సెస్ అయింది మీరు. యాక్చువల్లీ ఇది ప్రయోగం మహారాష్ట్రలో ఆ ప్రాంతంలో తయారు చేసేటువంటి పైతాని ఇక్కడ మన జామ్దాని మిక్స్ చేసి తయారు చేసాం. ఓకే. మిగతా ఫస్ట్ లో అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, చాలా డ్యామేజ్ వచ్చినాయి, చాలా వాటిని అధిగమించవలసి వచ్చింది. ఓకే. ఇక్కడ మొత్తం మీరు ఒకరే అంటే మొత్తం ఈ ఏరియాలో ఇంకెవరు రెడీ చేయట్లేదు, మనం ఒకరే రెడీ చేస్తున్నాం. ఈ ఏరియాలో ఇంకెవరో దీన్ని పెట్టలేదు. అంటే పెట్టడానికి ఇప్పుడు ఇది కొత్త వెరైటీ, అంటే కొత్త దాంట్లో కొద్దిగా డ్యామేజ్లు ఉంటాయి, ఫస్ట్ లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఇవన్నీ ఫేస్ చేయలేరు మన వాళ్ళు కొంతమంది, కాబట్టి ఎవరు అది పెట్టలేదు. మనం ఏంటంటే ఇదంటే కొద్దిగా ప్యాషన్ నాకు. చదువుకున్నా నేను డిగ్రీ చదువుకున్నాను, బేసిక్ కెమిస్ట్రీ. అంటే ఇప్పుడు ఈ యొక్క చేనేత రంగం కానీ వ్యవసాయం కానీ ఇలాంటి రంగాల్లోకి రావడం లేదు. మరి మీరు రావాలని ఎలా అనిపించింది? అంటే అది మా ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి స్వయంగా బతకడం, అంటే ఒకరి దగ్గర వర్క్ చేయడం కాదు, మనం సృష్టించాలి ఒక వర్క్ ని అనే కాన్సెప్ట్ లోనే చిన్నప్పటి నుంచి నన్ను పెంచారైనా, కాబట్టి అదే కాన్సెప్ట్ లో నేను వెళ్తున్నాను. స్టార్టింగ్ డిగ్రీ అయింది, ఇంక ఏ జాబ్ నేను ట్రయల్స్ చేయలేదు, ఓన్లీ నాన్ చేసే వర్క్ ని ఎలా మనం పైకి తీసుకురావాలి, ఈ నైపుణ్యతని మనం చాలా మంది రావట్లేదు ఇందులోకి. ఇప్పుడు నాకు లెటర్లు చూసినా కొంతమంది వస్తారు కదా అని ఒక దాంతో. ఇంకోటి ఏంటి, మనం ఎంప్లాయింగ్ మనం ఇవ్వచ్చు, ఒకరి దగ్గరికి మనం వెళ్ళడం కాదు, మన దగ్గర ఎంప్లాయింగ్ ఇవ్వచ్చని మన సొంత వర్క్ కులవృత్తి, పుట్టింది ఇందులోనే పెరిగింది ఇందులోనే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది చూసి మంది చాలా డైమండ్ లాంటి వర్క్, ఈ వర్క్ చాలా మంది తెలియక దీన్ని చేయట్లేదు కానీ యువత, కానీ దీన్ని చేస్తే చాలా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి, మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి, ఎంత కష్టపడితే అంత ప్రాఫిట్స్ ఉన్నాయి ఇందులో. అంటే మనం చేసినట్టే మహారాష్ట్ర వాళ్ళు మళ్ళీ మన ఏమైనా చేయగలరా? వాళ్ళు మనం ఏదైనా చేయగలరా అంటే చేయగలరు, కానీ ఏంటంటే మనకి ఇక్కడ మన జామ్దాని మనకి ఇక్కడ అలవాటు కాబట్టి మనం చేయగలం. ఇప్పుడు వాళ్ళ పైతాని అలవాటు, మన జామ్దాని అలవాటు, ఈ రెండు మిక్స్ చేసి చేయడం ఉన్నది ట్రై చేయొచ్చు, ట్రై చేయరని అంటలేదు, కానీ ఎవరు ట్రై చేయలేదు. ఇప్పుడు మనం ట్రై చేసాం. ఇది మాక్సిమం ఒక 6 months వరకు మనకి కంటిన్యూషన్ రాష్ట్రాలని తిరగడం, ఆ వర్కులు తీసుకురావడం, ఇక్కడ ట్రై చేయడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ చూడడం, అలాగా చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి. రిస్క్. ఓకే. ఇది పరిస్థితి మనం చూసాం. నరేష్ గారు అయితే కొత్త రకంగా, అంటే ఉప్పాడ అంటే జామ్దాని, జామ్దాని అంటే ఉప్పాడ అనే విధంగా ఉన్నటువంటి చీరలు ఇప్పుడు సరికొత్తగా ఆలోచించారు. మగ్గాలపై మరింత మెరుగులు దిద్దేందుకు, మగువలు మెచ్చేందుకు కూడా ఈ రకమైనటువంటి చీరలు ఏవైతే పైతాని విత్ ఖాదీ, అలాగే కంచి విత్ ఖాదీతో పాటు బెనారస్ విత్ ఖాదీ, మొత్తం 3 రకాలుగా తయారు చేసే చీరలు అయితే ఔరా అనిపించే విధంగా కూడా చాలా మనం చూసాం. మోడల్ ఏ విధంగా తయారు చేస్తున్నారు, అలాగే ఒక దారం కూడా పోగు మొత్తం అన్ని కూడా చేసి చాలా ప్రయోగం చేసి ఒక్కొక్క చీరను కూడా 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా పట్టే విధంగా కూడా ఈ చీరలు తయారు చేసినటువంటి పరిస్థితి. అంటే జామ్దాని చీరలే తయారు చేయడం చాలా కష్టం అనుకుంటే, ఈ సరికొత్త ప్రయోగాన్ని చేసి ఈ యొక్క చీరలను అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ చీరలు అంటే ఉప్పాడలో ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది కూడా మనకు చూపించే ప్రయత్నం చేసాం. కొంతమంది అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది యువత అయితే ఇంకా ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు, అలాగే రకరకాల అంటే ఫారెన్ వెళ్ళాలని ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ చేనేత కార్మికుడు అలాగే రైతు కావచ్చు, వీళ్ళందరూ కూడా తన కొడుకు రైతు కాకూడదని, అలాగే తను చదివిస్తాడు, ఉద్యోగాలకు రావాలని కూడా కోరుకుంటాడు. కానీ చేనేత కార్మికులు కూడా ఇదే పరిస్థితి. కానీ ఉప్పాడలో మాత్రం మొదటిసారిగా యువకులు అయితే ముందుకు వస్తున్నారు. ఈ చీరలలో సరికొత్తగా ఆలోచించి యువత ముందుకు వచ్చి ఈ విధంగా తయారు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మాట్లాడే గంగాధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీరు కూడా ఇందులో ఉన్నారు, యువతను మరి ఏ విధంగా ప్రోత్సహిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ చీర తయారు చేయడం కొత్త రకం, అంటే జామ్దాని అంటేనే ఉప్పాడ, అటువంటి దాన్ని ఇక్కడ సరికొత్తగా పైదాని అని, అలాగే ఈ రకరకాల 3 రకాలు మిక్స్ చేసి ఈ విధంగా తయారు చేస్తారు. ఇక్కడే తయారు చేస్తారా, ఎక్కడైనా అవుతుందా? అంటే ప్రస్తుతం అయితే అండి ఇది 1990 కానీ కూడా మా బాబాయ్ గారు సేలమంతల రాంబాబు గారు జామ్దాని మీద కాన్సన్ట్రేషన్ తోటి ఎక్కడే ఉన్నారండి. మొత్తం మా ఛానల్ నుంచి మొదలెట్టి అతను సొంతంగా జామ్దాని వేసేవారు. కొన్ని రోజులు అలా రన్నింగ్ అయిన తర్వాత మా అన్నయ్య సేలమంతల నరేష్ ఈ కాన్సెప్ట్ కనిపెట్టాడండి. ఎలా కనిపెట్టాడంటే ఇతర స్టేట్లు తిరిగి దీన్ని ఒకే దుక్కున 3 రకాలు తయారయ్యే ఆలోచన అన్నది మా అన్నయ్య తీసుకొచ్చాడండి. ఇప్పటివరకు మన కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే ఈ కాన్సెప్ట్ తయారవ్వలేదు. అంటే కంచి, ఖాదీ, అలాగే పైతాని 3 కలిపి ఒకే చీర మీద తీసుకురావడం అంటే చిన్న విషయం కాదండి. అది చాలా రిస్క్తో కూడిన పని. ఆ రిస్క్తో కూడిన పని ఉండేటికి కూడా మా వాడు అసలు ఏమాత్రం వెనకడికి వేయకుండా 6 months
1 year వరకు కష్టపడ్డాడో అందులో మధ్యలోని చాలా పెట్టుబడి పెట్టి ఫెయిల్యూర్ అయ్యాడు. ఫెయిల్యూర్ అయినా సరే మా వాడు అంత కూడా తగ్గకుండా మళ్ళీ ఇతర స్టేట్లు వెళ్ళి దాన్ని మొత్తం కాన్సెప్ట్ అంతా తెలుసుకుని ఇక్కడ మొత్తం అందరికీ మా బాబాయ్ గారితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ నేర్పాడు. దాన్ని ఇవాళ విజయవంతంగా సక్సెస్ చేశాడు. ఆ సక్సెస్ రూపమే ఇవాళ మా అన్ని కనిపెట్టిన ఈ చీర అండి. సుమారు దీన్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నేస్తే రోజుకి 2 ఇంచుల నుంచి 3 ఇంచుల లోపలనే పని అవగొట్టడం జరుగుద్ది. కాకపోతే గతంలో మా తాతయ్య గారు ఇదే వర్క్ చేశారు, అలాగే మా నాన్నగారు ఇదే వర్క్ చేశారు. మేము కూడా ఇదే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిందాం అనుకోలేదు. దీని మీద సరైన రాబడి లేని సమయం అండి ఇది. జామ్దానిలో ఒక ఊపు ఊపింది. అలాంటి జామ్దాని కూడా ఇప్పుడు తగ్గిపోవచ్చింది. అలాంటి టైంలో మా అన్నయ్య నరేష్ ఇటువంటి కాన్సెప్ట్ కనిపెట్టాడు. ఒక్కొక్క చీర తయారడానికి 5 నెలల నుంచి 6 నెలల లోపల పడుతుంది. అది 6 నెలల లోపల పడుతుంది కాబట్టి దీనికి కావాల్సిన పెట్టుబడి అంటే మన దగ్గర వర్క్ చేయడానికి వచ్చే వాళ్ళకి అడ్వాన్సులు కానించి, జీతాలు కానించి, కరెంట్ బిల్లు కానించి, అలాగే వీటికి కావాల్సిన ముడి సరుకులు కావాల్సిన సొమ్ముతో సొద్ద అన్ని కూడా ముందు పెట్టుబడి మనం పెట్టుకోవాలండి. అయితే ఆ విధంగా కాకుండా మనకి ప్రభుత్వం ఇటువంటి సమయంలో ఏ విధంగా సహాయం చేసిందంటే ఇటువంటి మా అన్ని లాంటి వాళ్ళకి ముందుకు వచ్చి ప్రభుత్వం సహాయం చేసిందంటే కనుక ఇది మరింత అభివృద్ధి అవుతుందండి. అప్పుడు నేటి తరం అంటే మా తరం వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి దీన్ని ముందుకు సాగించగలుగుతాం. లేదు అనుకుంటే మా నాన్నగారు తరంతో ఇది క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. అక్కడితో క్లోజ్ అవ్వకుండా దీన్ని నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి మాత్రం ప్రజెంట్ ప్రాధాన్యత అయితే మాత్రం మా నరేష్ అన్ని ఇచ్చాడండి. అంటే మేము చూస్తున్న కలనే ఇప్పటికి రకం కనిపెట్టింది ఎవరు లేరు. అలాంటిది మా అన్నయ్య కనిపెట్టాడు. ఇటువంటి దాన్ని ఇంకా ఎంకరేజ్ చేసి ప్రభుత్వం మా అన్నయ్యకి ఎటువంటి సహకారం అందించిందంటే ఇంకా మన ఈ ఉప్పాడ జామ్దాని పరిసర ప్రాంతంలో ఎంతమంది యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కలుగుతుంది. అదేవిధంగా ఈ రకంకి తోడ్పడడానికి కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారంటే మా అన్నయ్య ఈ రకం బట్టి మరెంతో మందికి ఉపకారం జరుగుతుందని చెప్పి ప్రోత్సాహాలు ఏమన్నా ఉంటాయి మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రోత్సాహాలు లభించడం కానీ ఇటువంటి పెట్టుబడికి ముందు కానీ అటువంటి ఏమైనా వచ్చాయా? ఇక్కడ మాకు ఏడీ గారు ఒక ఆయన కాకినాడ. ఆ ఏడీ గారు ఏంటంటే కంపల్సరీ మనకి బాగా సహకరిస్తారు. ఆయన ఏంటంటే మిషనరీ కన్నా ఏదైనా ప్రభుత్వం తరఫు ఏదైనా సరే ఆయన చెప్తే మాకు ఇక్కడ కాకినాడ ఏడీ గారు చేస్తారు. ఆయన చాలా మంచి ఆయన ప్రస్తుతానికి అయితే మాకు ఫుల్ కోఆపరేషన్ లో ఉన్నారు. ఆయన ఏ కోరుకుంటున్నారంటే మీ నియోజకవర్గంలో ఉప్పాడంటేనే అందరికి తెలుసు, జామ్దాని అంటేనే, పిఠాపురం అంటే ఇప్పుడు అందరికి కూడా తెలియని వారు ఎవరు ఉండరు. మరి స్థానిక ఎమ్మెల్యే గారిని ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి స్థానిక ఎమ్మెల్యే గారిని ఏం కోరుకున్నామంటే దీనికి కొద్దిగా మిషనరీ అనేది ఒకటి వచ్చింది. అది హిందూపూర్ లో ఉంది. హిందూపూర్ ఆ ఏరియాలో సింప్లిఫైజ్ మిషనరీ అంటే యాక్చువల్లీ ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమే. కానీ ఏంటంటే ఈ కింద పేపర్ పెట్టి చేయడం కాకుండా ఆ మిషనరీ రావడం వల్ల కొద్దిగా ఈజీ అన్నది ఉంది. అది ఏంటంటే సబ్సిడీ ద్వారా ఇస్తున్నారని చెప్పారు, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ ఇంకా అయితే మనకు రాలేదు. మేము ఆల్రెడీ పెట్టి 1 year అయిపోతుంది. ఎటువంటి మిషనరీ మాకు రాలేదు. అంటే మిషనరీస్ వస్తే మాకు ఇంకా కొద్దిగా అంటే 6 months పెట్టేసారి 4 months తగ్గుతుందనే ఒక ఆశ ఉంది. అది కొద్దిగా మన ఎమ్మెల్యే గారు ఏదైనా సహకరించి అలాంటి మిషనరీ ఏదైనా ఉప్పాడికి సహకరిస్తే చాలా హెల్ప్ఫుల్ గా. అక్కడ ఇటువంటి ప్రయోగం చేశారా? ఈ విధంగా తయారు చేయడం ఈ విధంగా ప్రయోగాలు చేయలేదు. వాళ్ళు ఏంటంటే కంచిలోనే చేస్తున్నారు. కంచిలోనే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఏంటి ఆ మిషనరీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన మిషనరీ చాలా హైలీ మిషనరీ. అది మినిమమ్ 10 lakhs to 15 lakhs అలా అబోవ్ పడుతుంది. 10 to 15 lakhs అలా అబోవ్ పడుతుంది. కాబట్టి ఆ మిషనరీ అనేది అక్కడ ఉంది. అలాంటి మిషనరీ సబ్సిడీ ద్వారా 90% సబ్సిడీ కూడా కేంద్రం ప్రకటించింది, కానీ ఇంకా అయితే రాలేదు. అయితే మన ఎమ్మెల్యే గారిని మేము కోరుకున్నది ఏంటంటే చేనేత పరిశ్రమకి బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన నిలబడ్డాడంటే కనుక ఉప్పాడ ఆయన ప్రజెంట్ పిఠాపురం ఎమ్మెల్యే గారు కాబట్టి ఉప్పాడ జామ్దానికి ఆల్రెడీ గుర్తింపు ఉంది. ఇటువంటి సమయంలో కనుక మన ఎమ్మెల్యే గారు కన్నా దీనికి చేనేతకి ఆయన అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఆయన ప్రోత్సాహం మాకు ఖచ్చితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. దీన్ని హైలైట్ చేయవలసిన బాధ్యత ఆయన ఇక్కడ ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆయన ఆల్రెడీ ఒకసారి కూడా మన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారైనా మన మంగళగిరిలో సభకు కూడా ఆయన హాజరయ్యారు పద్మశాలి సంబంధించి. అప్పుడు కూడా ఆయన ఏంటంటే చేనేతకి మనం ఎప్పుడు సహకారంతో ఉంటామని చెప్పారు. కానీ ఉప్పాడకి అటువంటి సహకారం చేస్తే ఇంకా యువత ఇందులోకి రావడానికి ఎక్కువ మంది ట్రై చేస్తారు. ఇది ఉపాధి కలుగుతుంది. ఇది పరిస్థితి. ఉప్పాడ జామ్దాని చీరలు ఏ విధంగా ఇక్కడ ప్రసిద్ధిగా అందరూ కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు కొత్త రకం
చీరలో పైదాని విత్ ఖాదీ ఏ విధంగా తయారు చేస్తున్నారు అంటే పైదాని అనేది మహారాష్ట్రకి చెందింది, అలాగే కంచి విత్ ఖాదీ ఇది కూడా తమిళనాడు సంబంధించినటువంటి దాని యొక్క వెరైటీ. అలాగే మిగిలినది ఏదైతే బెనారస్ ఉందో అది కూడా వేరే రాష్ట్రానికి చెందింది. అన్నీ కలగలిపి ఇప్పుడు ఉప్పాడలో ప్రయోగాత్మకంగా నరేష్ అనే యువకుడు ఈ విధంగా వచ్చి ముందుకు వచ్చి దాని అయితే ప్రయోగాత్మకంగా ఒక కఠిన శ్రమ దాన్ని ఏ విధంగా చేయాలనేది ఆలోచనకు అయితే పదును పెట్టారు. సుమారు 6 అలాగే సంవత్సరాల పాటు దీనిపై వివిధ ప్రాంతాలు వెళ్ళడం, ఆ చీరలు ఏ విధంగా తయారు చేయాలని దానిపై ఇచ్చేయడం, దృష్టి పెట్టడం, ఈ యొక్క ఏదైతే జామ్దానిలోనే మిక్స్ చేసి ఈ ఏదైతే పైతాని కావచ్చు ఇవన్నీ కూడా మిక్స్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే ఇప్పుడు సరికొత్తగా దీన్ని అయితే కనిపెట్టిన నేపథ్యంలో మంచి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డైరెక్ట్గా దీనికి సంబంధించిన వేరే దూర ప్రాంతాల నుంచి ఏదైతే హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అక్కడ నుంచి నేరుగా మహిళలే ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ వీరికి మరింత ప్రోత్సాహాలు యువత ఈ యొక్క చేనేత పరిశ్రమలో రాణించడానికి ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అలాగే పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ఉంది కాబట్టి ఆ ఉప్పాడలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమని స్థానిక ఎమ్మెల్యే అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ప్రోత్సాహం ఇస్తే ఈ యొక్క వీటిని ఇంకా మరింత డెవలప్ చేస్తామని. ఎందుకంటే ఒక చీర తయారవడానికే సుమారు 6 నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుంది. అప్పటి వరకు కూడా అక్కడ అందులో ఉన్నటువంటి వర్కర్స్కి జీతాలు ఇవ్వాలి, తాను కూడా ఆ కుటుంబ పోషణ చేయాలి. ఈ విధంగా కొంచెం ఏదైనా పెట్టుబడి సాయం కింద పూర్తిగా ఈ యొక్క చేనేత కార్మికులు ముందుగా ఇచ్చుంటే మాత్రం మరింత దీంట్లో ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తాము. మా యొక్క టాలెంట్ను బయట పెట్టేందుకు యువత అంతా కూడా బయటకు వస్తాను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉప్పాడకు సంబంధించినటువంటి చేనేత యువత అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉండాలి. ఇది ఈ యొక్క ఆర్టీవీ గ్రౌండ్ ఇక్కడ ఏదైతే చేనేత పరిశ్రమలో జామ్దాని చీరల్లో సరికొత్తగా ఆలోచించినటువంటి చీరలపై ఆర్టీవీ అందించినటువంటి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్టింగ్. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ ఉప్పాడ జామ్దాని చీరలు తయారు చేసే పరిశ్రమ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.